హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్లో ఎప్పుడు కూడా నేను మ్యారేజెస్ వీడియోస్, బర్త్డేస్, కుకింగ్ వీడియోస్, డివోషనల్వి, టిక్ టాక్స్ అవే షేర్ చేస్తుంటాను. కానీ ఎప్పుడు సాడ్గా హాస్పిటల్స్ వీడియోస్ అవన్నీ ఎప్పుడు షేర్ చేయలేదు. యాక్చువల్గా మా హస్బెండ్కి ఆ మధ్య ఆపరేషన్ అది చేయించాము. ఆ వీడియోస్ నేను పోస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ వీడియోస్ నేనే తీసుకుని మళ్ళీ నేను వాయిస్ చెప్పుకున్నంత ఓపిక లేదు, నాకు టైము లేదు. ఎందుకంటే నాకు ఆ టెన్షన్తో ఉన్నాను. ఆపరేషన్ ఎలా అవుతుంది, ఆయన నొప్పికి అది కొంచెం చాలా ఇబ్బంది అయితే పడ్డాము. సో అందుకని వీడియో అయితే నేను పోస్ట్ చేయలేకపోయాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇలాంటి వీడియోస్ చూసి వీళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నారు. కానీ ఎప్పుడు ఎవరిని కూడా మనం అలా జడ్జి చేయొద్దండి. ప్రతి ఒక్కరికి హ్యాపీతో పాటు ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. అలా ఉండకుండా ఎవరు ఉండరు. అన్ని సుఖాలే ఎవరికీ ఉండవు. ప్రతి ఒక్క మనిషి లైఫ్లోని కష్టాలు కూడా ఉంటాయి. కొంతమంది షేర్ చేసుకుంటారు. నేను మ్యాక్సిమం నా ప్రాబ్లమ్స్ నాలో నేనే ఎక్కువ ఇబ్బంది పడుతుంటాను కాబట్టి మ్యాక్సిమం ఎక్కువగా ఎవరికి షేర్ చేయను. సో అలా అనుకుంటున్నారేమో. సో ఈరోజైతే మేము ఒక టెస్ట్లకి అయితే మేము విజయాకి అయితే వచ్చాము. ఆ వీడియోని షేర్ చేస్తున్నాను. జగదాంబ జంక్షన్లో ఉన్న విజయాకి వచ్చి ఫస్ట్ బ్లడ్ ఇచ్చేసి షుగర్ టెస్ట్ల కోసం అయితే నెక్స్ట్ టిఫిన్ చేసేసాము. టిఫిన్ చేసి మళ్ళీ బ్లడ్ అయితే ఇచ్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయాము అనమాట. వెళ్ళిపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మేము టెస్టులు రిపోర్ట్లు తీసుకోవాలి. అలానే ఇంకొక పని ఉంది, ఆ వర్క్ మీద కూడా వచ్చి అదే రోజు మా ఫ్రెండ్ నన్ను మా హస్బెండ్ని వాళ్ళ మనవడి బారసాలకి ఇన్వైట్ చేసిందనమాట. సో ఇంకా ఇంకొక ఫంక్షన్ కూడా ఉంది, ఓణీల ఫంక్షను. ఆ ఫంక్షన్ కూడా వెళ్ళాలని మేము ప్రిపేర్ అయితే వచ్చాము. కాకపోతే మాకు టైం అయితే ఇప్పుడు 1 o'clock అయింది. లక్కీలో ఉన్నాము, జగదమ్మ దగ్గర లక్కీలో. ఇక్కడ బాబుకి డ్రెస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. ఎప్పుడు కూడా మా ఫ్రెండ్స్ అందరం వెళ్తే కనుక అందరం షేర్ చేసుకుని ఒక గిఫ్ట్ అనేది మేము కొంటూ ఉంటాము. సో ఈ మధ్య కొంచెం వాళ్ళకి హెల్త్ బాగోపోవడం, ఇంకో ఫ్రెండ్కి గృహప్రవేశం అయింది, ఇంకో ఫ్రెండ్స్ కొంతమంది రాలేకపోయారు. సో అందువల్ల ఎవరి గిఫ్ట్ వాళ్ళే వెళ్తామని ఇంకా నేనైతే డ్రెస్ అయితే తీసుకున్నాను. సో ఇంకా హరిబరిలో తీసుకున్నాను డ్రెస్. ఇంకా ఎండకి అది ఏదో డ్రెస్ అయితే సెలెక్ట్ చేసేసాను. డ్రెస్ తీసుకుని ఫంక్షన్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. సో గైస్, మన ఛానల్లో ఈ వీడియో ఫస్ట్ టైం ఎవరైనా మీలో చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది కదండి, దాన్ని క్లిక్ చేస్తే ఎప్పటికప్పుడు మన ఛానల్లో వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతుంటాయి కదా, అవి మీ వరకు నోటిఫికేషన్స్ అనేవి వస్తుంటాయి. థ్యాంక్ యూ. ఇంకా మేమైతే ఫంక్షన్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము. మా ఫ్రెండ్ కళ వాళ్ళ ఫంక్షన్స్ మ్యాక్సిమం అటెండ్ అయ్యాను నేను, ఏది మిస్ చేయలేదనమాట. వాళ్ళ అమ్మాయిల ఎంగేజ్మెంట్లు, మ్యారేజ్లు, ఇంకా ప్రతిదీ నేను అటెండ్ అయ్యాను. మ్యాక్సిమం ఎవరిదైనా సరే నేను మిస్ అవ్వను. ఇంకా ఆఫీస్లో నాకు సెలవు దొరకలేదు అంటేనే తప్ప ఇంకా అందరి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎప్పుడు నా అపార్ట్మెంట్ ఫ్రెండ్స్ కానీ ప్రతి ఒక్కటి నేను వెళ్తూనే ఉంటాను, ఏది మిస్ చేయను అనమాట. సో ఇక్కడ మేము లిఫ్ట్ కోసం ప్రెస్ చేసాం కానీ టైం పడేటట్టు ఉందని చెప్పేసి స్టెప్స్ ద్వారా అయితే ఇంక పైకి అయితే వెళ్ళిపోయాము. ఇంకా ఎండలో వెళ్ళాము. ఫస్ట్ రోలో ఖాళీ ఉన్న సీట్లు అలా 10 నిమిషాలు అయితే కూర్చునిపోయాను. ఏసీలో మంచిగా చల్లగా అనిపించింది, హాయిగా. సో ఇంకా నేను వెళ్ళిన ఒక 10 minutesకి నా ఫ్రెండ్ సావిత్రి వాళ్ళ అమ్మాయిలు ఇద్దరిని తీసుకుని అయితే వచ్చింది. సో ఇంక మేము స్టేజ్ దగ్గరికి వెళ్ళి బాబుని ఇంకా బ్లెస్ చేసేసి ఇంకా లంచ్ కోసం అయితే కిందకైతే ఇంకా వచ్చేసామన్నమాట. యాక్చువల్గా లంచ్ నాన్ వెజ్ పెట్టారు ఆ రోజు. ఇంకా అందరూ ఇలా వెళ్ళేసరికి మా ఫ్రెండ్కి స్మెల్ వచ్చినట్టుంది, తను నాన్ వెజ్ తిందనమాట. సో ఇంక తినకుండా తను వెళ్ళిపోయిందనమాట. సో ఇంక నేను, నా హస్బెండ్, ఇంకొక ఫ్రెండ్ పద్మ వాళ్ళ అబ్బాయి, మేము అందరం కలిసి ఇంకా లంచ్ అయితే చేయడానికి వచ్చాము. ఇక్కడ మటన్ బిర్యానీ, ఫిష్ పులుసు, చికెన్ ఫ్రై, ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి. చాలా యమ్మీగా బాగుంది. లంచ్ అయితే ఎంజాయ్ చేసాము. మళ్ళీ మా ఫ్రెండ్కి బై చెప్పేసి ఇంక మేము స్టార్ట్ అయిపోయాం అనమాట. యాక్చువల్గా ఇంకో ఫంక్షన్ అని చెప్పాను కదా, ఓనీల్ ఫంక్షన్కి, అక్కడికైతే వెళ్ళైపోయాము. ఎందుకంటే మా హస్బెండ్కి బాగా ఎండ ఉంది, ఇంక వెళ్ళలేములే అని చెప్పేసారు. ఒకదాని వచ్చి ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి లంచ్ చేయకపోయినా కనిపించైనా వచ్చి ఉండేదని. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డేకి నన్ను పిలిచారు. మళ్ళీ ఇప్పుడు ఓనీల్ ఫంక్షన్ గుర్తుపెట్టుకుని కాల్ చేశారనమాట. కొంచెం బాధ అనిపించింది నాకు, సరే మిస్ అయ్యామా, వాళ్ళు పిలిచారు వెళ్ళైపోయామా అని చెప్పేసి.
సో ఇంకెప్పుడైనా కలిసినప్పుడు ఏమైనా గిఫ్ట్ పట్టుకుని వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా ఇంటికైతే వెళ్తున్న వేలో ఇంకా జూ దాటాక మారేడు డ్రింక్ ఉంటుంది కదండి, సబ్జాలు అవి వేసిస్తారు కదా, అది తాగామన్నమాట ఎండకి. సో చాలా ఎండ ఉందండి, ఇంకా రోజు అయితే చాలా ఎండ దెబ్బ అయితే తినేసాము చాలా ఎక్కువగా. సో ఇంక ఇంటికి వచ్చాక మా ఫ్రెండ్ రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇచ్చింది. రిటర్న్ గిఫ్ట్ అయితే ఓపెన్ చేశాను. చిన్ని కృష్ణుడు, చాలా చాలా బాగున్నాడు కృష్ణుడు అయితే క్యూట్గా. సో గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ అండి మనం మరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దామండి. అంతవరకు టేక్ కేర్, బై బై, స్టే సేఫ్, స్టే పాజిటివ్, లవ్ యూ ఆల్, కీప్ స్మైలింగ్.